బీజేపీ ఇది ఒక నిజంగా సంచలన వార్త అని చెప్పుకోవచ్చు. బీజేపీకి అన్నామలై రాజీనామా. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీకు 5 పేజీల రాజీనామా లేక బీజేపీ ద్రవిడ వాదానికి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించారని ఆలోచన. ఐపీఎస్ను బదులుకొని బీజేపీలోకి తమిళనాట పార్టీ వికాసానికి కృషి చేసి అన్నామలై కృషితో 3.6 నుంచి 11.2% పెరిగిన ఓటు బ్యాంక్. అన్నా డిఎంకేతో పొత్తును విభేదించిన మాజీ ఐపీఎస్ తాజాగా బయటకు 6 నుండి 8 నెలల్లో కొత్త పార్టీ రంగంలోకి షా ఆపే ప్రయత్నం. నిజంగా అన్నామలై గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే అతను ఐపీఎస్ పదవి, అతని యొక్క పోలీస్ ఉద్యోగాన్ని వదులుకొని ఆ బీజేపీ పార్టీ కోసం తమిళనాడులో మొత్తం ద్రావిడ సంబంధించిన పార్టీలే కొనసాగుతూ ఉన్నాయి. పెరియార్కి సంబంధించినటువంటి భావాజాలమే వ్యాప్తి చెందుతూ ఉంది. వీటికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిందే. మా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిందే. మా గుళ్ళు గోపురాలను రక్షించుకోవాల్సిందే. హిందువులందరూ మా ప్రియ బంధువులు కాబట్టి అందరినీ కాపాడుకోవాల్సిందే అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడుతూ వచ్చిండు. తన యొక్క ఐపీఎస్ అధికారి కాబట్టి తన జాబ్కి రాజీనామా చేసి పార్టీలో జాయిన్ అయి తమిళనాడులో ఒక కీలకమైన పదవిలో ఉన్నాడు బీజేపీ పార్టీకి సంబంధించి. కనీసం ఈసారైనా అతన్ని గుర్తించి పార్టీలో ఏదైనా టికెట్ ఇవ్వబోతుందా తమిళనాడులో అని చెప్పి చాలా ఎదురు చూసిండు. ప్రతి ఎలక్షన్స్ టైంలో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి లేకపోతే ఆ వార్డుల దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన ఒక తాడుతో తన వీపును కొట్టుకుంటూ క్షమించండి, ఖచ్చితంగా బీజేపీ పార్టీ రాబోతోంది, మన జీవితాలు మారబోతున్నాయి. ఈ డిఎంకే అన్నా డిఎంకేలు మన జీవితాలను ఆగం చేస్తూ ఉన్నాయి. అంటే దేవాలయాల పైన అంటే సనాతన ధర్మం పైన కించపరిచేలా మాట్లాడతాను, అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి దేవుడు చూస్తాడు, ఖచ్చితంగా బీజేపీ రాబోతుందని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేసిండు. ఏమో జరగబోతుందని మాట్లాడండి కానీ బీజేపీ అతనికి ఏమి ఇవ్వలేదు. బీజేపీ అతనికే ఏం కట్టబెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం ఎందుకు రాజీనామా చేయలేనటువంటి ఆలోచన ఎందుకు వచ్చి, ఎందుకు ఈ 5 పేజీల రేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందని చెప్పేసి ఒకసారి చూద్దాం. తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లతో భేటీ అయిన అన్నామలై 5 పేజీల రాజీనామా లేఖను వారికి అందించారు. వచ్చే 6 నుండి 8 నెలల్లో ఆయన కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలిసింది. లౌకిక తమిళిస్టు పార్టీ దృక్పథంతో ఆయన ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. తమిళ గుర్తింపును జాతీయ దృక్పథంలో మేళవంచి కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్నానని అన్నామలై అనుచరులు తెలిపారు. ఇదిలా ఉంటే అన్నామలై అమిత్ షాను మంగళవారం కలుసుకున్నారు. బీజేపీ నుంచి తాను వైదొలడానికి గల కారణాలను వివరించినట్లు సమాచారం. అయితే అన్నామలై పార్టీలో కొనసాగాలని భావిస్తున్న అమిత్ షా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ను ఢిల్లీకి రావాలని ఆదేశించారు. నైనార్ ఢిల్లీకి వచ్చాక అమిత్ షాతో చర్చించి అన్నామలైని శాంతింపజేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీకి అన్నామలై రాజీనామా చేయడం వెనుక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులు అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవడం ప్రధాన కారణమని ఆయన అనుచరులు తెలిపారు. తమిళనాట బీజేపీ ఒంటరిగా పోటీ చేయడమే మంచిదని పార్టీ పెద్దలతో అన్నామలై పదే చెప్పారని, కానీ అన్నా డిఎంకేతో పొత్తు బీజేపీ పెద్దలు మొగ్గు చూపడంతో అన్నామలైని పక్కన పెట్టినట్టు అయిందన్నారు. అన్నామలై రాజకీయ పార్టీ కంటే ముందుగా ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే తమిళనాడులో అన్నా డిఎంకే పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంది? బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అంటే డైరెక్ట్గా గెలవలేము, కనీసం పొత్తు పెట్టుకుని డిఎంకేను ఈ విజయనన్న ఓడగొట్టాలి, పొత్తు పెట్టుకున్నా సరే అన్నా డిఎంకేను మాత్రం అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి ఆ పిచ్చితో ఆ బీజేపీ అంటే నచ్చనిటువంటి ఈ పార్టీలు డిఎంకే అన్నా డిఎంకేలు ఐఏడిఎంకే ఏదైతే ఉందో అది బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అన్నామలైకి నచ్చలేదు. ఎవరు అన్నామలై? ఇంతకుముందు బీజేపీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు. అతను నచ్చకపోవడంతో ఎన్ని రోజులు కష్టపడ్డా, ఓన్లీ బీజేపీ కోసమే కష్టపడ్డా, కానీ బీజేపీ తీసుకొచ్చి వేరే పార్టీతో కలిసి పోటీ చేస్తామంటే నాకు నచ్చలేదు. ఖచ్చితంగా కనీసం అదొకటి. ఇంకోటి, అతని మనసులో ఉన్నటువంటి బాధ ఏంటంటే అతనికి ఎటువంటి టికెట్ ఇవ్వకపోవడం. ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమో, అతనే ముఖ్యమంత్రి పోస్ట్ రాబోతా ఉంది. బీజేపీని ఖచ్చితంగా ముందుకు తీసుకొచ్చేటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ప్రజలు మారిపోయారు, బీజేపీ వైపు మొగ్గు చూపారు. దాదాపు 11% పెంచగలిగాను ఆ బీజేపీ ఓటింగ్ని, కానీ ఎందుకు నన్ను పట్టించుకోలేదు బీజేపీ అని చెప్పేసి ఆవేదనతో ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రకరకాల విన్యాసాలు, రకరకాల కళాకారుల కంటే ఎక్కువగా విన్యాసాలు చేసిండు ఒక ఐపీఎస్ అధికారి, ఒక పోలీస్ అధికారి. ఆ విధంగా అటువంటి విన్యాసాలు చేయడం మనం ఎప్పుడు కూడా చూడలే.
పోలీస్ అధికారి ఆ పోలీసు సంబంధించినటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ ప్రజల్లోకి వెళ్ళి పిచ్చి చేష్టలు చేసినట్టు చాలా కూడా చూసాం. అన్ని చేష్టలు చేసినా ఎన్ని చేసినా అతని పార్టీని అతన్ని పట్టించుకునేటువంటి ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అమిత్ షాని కలిసిందట. అమిత్ షాని కలిసి 5 పేజీల లేఖ రాసినట్టు, ఎందుకు నేను రాజీనామా చేస్తూ ఉన్నా, ఎందుకు పార్టీలో కొనసాగద్దని అనుకుంటా ఉన్నా అని చెప్పేసి 5 పేజీల లేఖలో తన యొక్క బాధ మొత్తం వ్యక్తపరిచేసిన, ఆల్రెడీ రాజీనామా కూడా చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. పార్టీ ఏర్పాటుపై రేపు ప్రకటన. పార్టీ స్థాపనపై అన్నామలై ఈ నెల 4న తన పుట్టినరోజున పురస్కరించుకొని ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిసింది. తన నిర్ణయాన్ని వెల్లడించి మద్దతుదారులు అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం. మక్కల్ సేవై కచ్చి ప్రజా సేవ పార్టీ పేరుతో పాటు మరికొన్ని పేర్లు కూడా ప్రతిపాదన ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే దీనిపై రజనీకాంత్తో కూడా అన్నామలై చర్చించాలని సమాచారం. దీనికి సంబంధించి అతను ఏం చెప్తా ఉన్నంటే పార్టీ ఏర్పాటుపై రేపు ప్రకటన. ఆల్రెడీ బీజేపీకి రాజీనామా చేసిండు, 5 పేజీల లేఖ రాసిండు. కానీ ఇక్కడ అమిత్ షా ఇంకా ఒప్పుకోలేదు. ఖచ్చితంగా నువ్వు పార్టీలో కొనసాగాల్సిందే. ఇతన్ని శాంతింపడం కోసం ఎవరిని ఇంకా బీజేపీకి సంబంధించినటువంటి ఇతను చెప్తే వినేటువంటి వ్యక్తిని రంగం నాగేంద్రన్, అంటే ఢిల్లీకి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ను ఢిల్లీకి రావాలని ఆదేశించాడు. ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షుడు ఉన్నటువంటి నాగేంద్రన్, బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ కొనసాగుతూ ఉన్నాడు. అతను వెంటనే ఢిల్లీ రావాలి. అసలు ఎందుకు అతను రాజీనామా చేయవలసి వస్తుంది? ఇన్ని రోజులు పార్టీ కోసం ఇంత పెద్ద ఎత్తున కష్టపడ్డాడు, ఎక్కడ అసంతృప్తి చెందిండు, పార్టీ ఎక్కడ అతనికి ఇబ్బందులు చేస్తూ ఉంది, మా దాకా ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పి అతనితో మాట్లాడి అతన్ని శాంతింపజేసి మళ్ళీ పార్టీలో కొనసాగించేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమం జరగవు. ఎందుకంటే అతను అలా శాంతింపజేయకపోతే, అతను సైలెంట్ కాకపోతే మళ్ళీ తమిళనాడులో బీజేపీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఆ పుంజుకున్నది కూడా మళ్ళీ 11% పైగా మళ్ళీ 3% కూడా పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అమిత్ షాకు నిజంగా పెద్ద షాక్ జరిగిందని చెప్పి కూడా మాట్లాడుకోవచ్చు. ఇతను మాట్లాడుతూ అన్నామలై రేపు పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఎందుకంటే రేపు 4వ తేదీన అన్నామలైకి సంబంధించినటువంటి జన్మదినం ఉన్నందున అతను పుట్టినరోజు కాబట్టి ఆ పుట్టినరోజు నాడే ఏం పార్టీ మక్కల్ సేవై కచ్చి అంటే ప్రజాసేవ పార్టీ పేరుతో తన పార్టీ ఉండబోతుంది. పార్టీ పెట్టి తమిళనాడులో తన యొక్క పాగా వేయబోతున్నాడు. తమిళనాడులో ఎటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోరాటం చేసేటువంటి విధంగా ముందుకు రాబోతా ఉన్నాడు. దీనికి సంబంధించి ఈ పార్టీకి సంబంధించి రజనీకాంత్తో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి, ఒక నిజంగా అతను పార్టీకి రాజీనామాను అమిత్ షా యాక్సెప్ట్ చేస్తే ఎంత శాంతింపజేసినా ఇతను సైలెంట్ కాకపోతే లేదు ఖచ్చితంగా నేను పార్టీ రాజీనామా అంటే డైరెక్ట్గా పార్టీ పెట్టబోతున్నా, పార్టీ పేరు కూడా చెప్పిండు. ఆల్రెడీ దీని గురించి రజనీకాంత్తో చర్చించానని చెప్పిండు. కాబట్టి అంటే ఇతను శాంతింపజేయాలని చెప్పి మనకు కూడా అర్థమవుతా ఉంది. అతను నిజంగా ఎంత వరకు అసంతృప్తి చెందిండో ఆ పార్టీ పైన, ఎంత చేస్తే నాకు అంత వస్తుందని అనుకుండు, కానీ ఎంత చేసినా అతనికి కొంత కూడా రాకపోవడంతో తను నిజంగా ఇబ్బందికి గురై ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి నిజంగా ఏం జరగబోతుంది? నిజంగా పార్టీ అమిత్ షా ఒప్పుకుంటాడా? మరి నిజంగా దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం ఉండబోతుందో కూడా ఒకసారి మరి చూడాలి.